ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా బాగున్నారా? ఈ ఉదయకాల సమయంలో మా అనుదిన ప్రార్థన కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఆత్మీయంగా బలపడుతున్న దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా యేసుక్రీస్తు నామములో ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియచేస్తున్నాం. దేవుని బిడ్డలారా, రోజు ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది కనుక జాగ్రత్తగా మీ దగ్గర ఉన్న వృద్ధులను, ముసలి వాళ్ళని జాగ్రత్తగా చూసుకోండి. వాళ్ళకి తగిన సమయంలో మజ్జిగ అది ఇవ్వటం, ఆహారం అది పెట్టడం చూసుకోండి. ఎందుకంటే ఈ యాసకాలం చాలా ఇబ్బందిగా ఉంది. దేవుని ప్రేమ చూపించండి ఇప్పుడే. అలాగే ఎవరైనా ఆపరేషన్లు చేయించుకున్నా, లేకపోతే మీ ఇళ్ళలో ఎవరైనా ప్రమాదంలో ఉన్న వాళ్ళని కూడా జాగ్రత్తగా చూడండి. అది దేవుని ప్రేమ కనుక అది మంచిది. అర్థమవుతుందండి? సావుకుడిగా చెప్తున్నాను, చేయండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. చూడండి, పరిశుద్ధ గ్రంథముల నుంచి యెషయా గ్రంథం 61వ అధ్యాయము 8వ వచనం. ఎలయనగా న్యాయము చేయుట యెహోవానగు నాకు ఇష్టము. ఏమంటున్నాడు? న్యాయము చేయుట యెహోవానగు నాకు ఇష్టం. ఆయనకి ఏది ఇష్టమంట? మానవునికి, ప్రజలకు న్యాయం చేయటం ఆయనకి ఇష్టం అంట. మనం అనుకుంటాం, దేవుడు నాకు అన్యాయం చేస్తున్నాడండి, నాకెంత జరుగుతున్నా పట్టించుకోవట్లేదండి అని మాట్లాడుతూ ఉంటాం. కానీ ఆయనకి ఇష్టం ఏంటని చెప్తున్నాడంటే, న్యాయం చేయటం నాకు ఇష్టం అంటున్నాడు. చాలామందికి అన్యాయం చేయటం ఇష్టం ఉంటుంది, ఎక్కడైనా చూడండి. కానీ నేను ఆరాధించే దేవుడు న్యాయం చేయటం ఆయనకి ఇష్టం అంటున్నాడు. ఎప్పుడు చేస్తాడు, ఎలా చేస్తాడు అని అంటే చాలా విషయాలు ఉన్నాయి. ఆయన న్యాయం చేసేవాడు కానీ అన్యాయస్తుడు కాదు. ప్రియమైన బిడ్డలారా, పిల్లలు లేక అన్న దేవుని మందిరంలోకి వెళ్ళి ఏడిస్తే న్యాయం చేసి ఆమెకి గర్భాన్ని ఇచ్చాడా లేదా? న్యాయం చేయడం నాకు ఇష్టం అన్నాడు. అందుకే అలాగే మార్తా మరియలు వారి సహోదరుడు చనిపోయాడు నేర్చుతుంటే అక్కడికి వెళ్ళి కూడా న్యాయం చేశాడు న్యాయాధిపతి. లాజరు బయటికి రంటూ వచ్చాడు. అన్యాయస్తుడు కాదు నా దేవుడు. నీవు కూడా ఎక్కడైతే పోగొట్టుకుని బాధపడుతున్నావు అక్కడ దేవుడు నీకు న్యాయం చేస్తాడు. ఆఖరు కూడా ఏడుస్తుంటే అక్కడ నీళ్ళ ఓటం చూపించి న్యాయం చేయలేదా? మన దేవుడు న్యాయం చేసే న్యాయాధిపతి, ఎవరిని విడిచిపెట్టడం. అందుకే ఏలయనగా న్యాయం చేయుట యెహోవానగు నాకు ఇష్టం. ఒకడు అన్యాయముగా ఒకని సొత్తు పట్టుకొనుట నాకు అసహ్యం. అన్యాయంగా ఎవరైనా సొత్తు పట్టుకుంటే ఆయనకి అసహ్యం అంట. సత్యమును బట్టి వారి క్రియాఫలమును వారికి ఇచ్చుచు వారితో నిత్య నిబంధన చేయుదును. సత్యమును బట్టి అంట, వారి క్రియాఫలమును బట్టి. నువ్వు ఏ క్రియ చేస్తే ఆ ఫలం వస్తుంది. అందుకే చెడ్డవి చేయబాకు, చెడ్డవి వస్తాయి. మంచి చేయి, మంచి ఆశీర్వాదాలు వస్తాయి. దేవుడు న్యాయం చేయటం ఆయనకి ఇష్టం. నీకు న్యాయం చేస్తాడు. కళ్ళు మూసుకున్నాను. పరిశుద్ధుడా, నేను చెడ్డవి చేస్తే నాకు మంచి రావాలంటే రావు. కనుక దేవుడు న్యాయం చేయడానికి ఇష్టపడతాడని చెప్పావు. కనుక మేము ఎప్పుడు న్యాయంగా బ్రతకటం, మంచివి చేస్తూ ఉంటే మంచివాడైన నీవు మాకు జీవితంలో అద్భుతాలు చేస్తావు. ఈ ఉదయం నుంచి రాత్రి పడుకునేంత వరకు మేము ఎక్కడ అన్యాయం చేయక, అక్రమం చేయక, మోసం చేయక పరిశుద్ధమైన జీవితాన్ని బ్రతికి ఒకరికి న్యాయం చేసేవారుగాను, నీ ఎదుట మేము న్యాయాన్ని తీసుకునేవారుగా ఉండటానికి సహాయం చేయి. పిల్లల కుటుంబాల బిడ్డలు దీవించమని, ఒక్క పోతను తగ్గించి ప్రచండ వర్షాన్ని కురిపించమని
యేసుని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.